అసలే పేద కుటుంబం. కూలికెళ్తే గాని కడుపు నిండని పరిస్థితి. తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక కూలి పనికి వెళ్లాడు ఓ యువకుడు. అదే అతని జీవితాన్ని అంధకారం చేసింది. కరెంట్ షాక్తో 2 చేతులు కోల్పోయాడు. ఖమ్మం జిల్లాలోని ఓ యువకుడు అంగవైకల్యంతో బాధపడుతున్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్న ఉదయ్పై V6 ప్రత్యేక కథనం. ఇక్కడ ఎంతో శ్రద్ధగా పుస్తకం చదువుతున్న ఇతని పేరు ఉదయ్ కుమార్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్లకు చెందిన తుడుం జానకిరాములు అచ్చమ్మ దంపతులకు రెండో సంతానం ఉదయ్ కుమార్. చిన్నప్పటి నుంచి ఎంతో చిలాకీగా ఉండే ఉదయ్ జీవితంలో ఓ రోజు అనుకోని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఉదయ్ జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక కూలి పనికి వెళ్లిన ఉదయ్కి కరెంట్ షాక్ కొట్టింది. 11 kV విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదంలో 2 చేతులు కోల్పోయాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక రాడ్ బెండింగ్ పనికి వెళ్ళా. 11 kV షార్ట్ సర్క్యూట్ వల్ల 2 చేతులు కోల్పోయాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితిలో బాగలేక పనికి వెళ్ళాల్సి వచ్చి ఇలా అయిపోయింది. కాకపోతే ఇప్పటికీ నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అయినా కానీ ఆత్మధైర్యంతో నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నేను ముందు సాగుతున్నాను. నా పరిస్థితి బాగాలేకున్నా కానీ మా కుటుంబంగా ఆర్థిక పరిస్థితిలో ఉంది. నన్ను మా వాళ్ళకి భారం కాకూడదని నేను ఏదో పని చేసుకోవాలనుకుంటున్నాను. గవర్నమెంట్ నాకు ఏదైనా గుర్తించి నాకు ఏదైనా ఆసరాగా ఉంటే నేను ఇంకా ముందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలను. పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఇంటర్తోనే చదువు మానేశాడు ఉదయ్. చేతులు లేకపోయినా ఎవరిపైన ఆధారపడకుండా తన పనులు తానే చేసుకుంటున్నాడు. వంట చేయడం, నీళ్లు తేవడం, అంట్లు తోమడం లాంటి ఇంటి పనులు కూడా చేస్తాడు. క్రికెట్ ఆడటం, సైకిల్ తొక్కడంలోనూ ఉదయ్ దిట్ట. అంతేకాదు బైక్ పై రైమంటూ ఫీడ్స్ చేస్తూ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఓవైపు పేదరికం, మరోవైపు అంగవైకల్యంతో బాధపడుతున్న ఉదయ్ను ఆదుకోవాలని కోరుతున్నారు తల్లిదండ్రులు, స్నేహితులు. ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాడ్ బెండింగ్ పని చేస్తాంటే కరెంట్ షాక్ కొట్టింది. 2 చేతులు పోయినాయి. పిల్లగాడికి ఏదన్నా సైక్రం చేయండి, గవర్నమెంట్ ఏదైనా కొద్దిపాటి జాబ్ ఇవ్వండి. మేము అంతా కూలి పని చేసుకున్న వాళ్ళమే. మా బాబు 2 చేతులు పోయినాయి. బట్టిగా మా కుటుంబానికి ఏదన్నా ఆదరించండి. మా ప్రభుత్వం ఏదన్నా సాయం చేయండి. కూలి పని చేసుకున్న వాళ్ళమండి మేము. మాకే ఆదరవు లేదు. మా ఇంట్లో పరిస్థితి వెళ్ళేటట్టుగా లేదు. తోటి వారితో పోటీగా బతకాలనే ఆత్మవిశ్వాసంతో అతను అన్ని పనులు చేయటం స్టార్ట్ చేశాడు. ఇదే క్రమంలో అతను బైక్ తోలటం, ఆటో నడిపించటం, సైకిల్ దొక్కటం, తోటి వల్ల అన్ని పనులు తనంతా తానే చేసుకునేవాడు. గవర్నమెంట్ వారు హ్యాండ్ రైటింగ్ కూడా కరెక్ట్గా రాస్తాడు. గవర్నమెంట్ వారు అతని దృష్టిలో ఉంచుకొని అతనికి ఆర్థికంగా కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ హెల్ప్ చేసి ఒక కుటుంబాన్ని నిలిపించిన వారుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఏదైనా సాధించి కుటుంబాన్ని పోషించాలన్న తపన తనకుందని ఉదయ్ అంటున్నాడు. ప్రభుత్వం ఉపాధి కల్పించి ప్రోత్సహించాలని వేడుకుంటున్నాడు.